రేవంత్ అన్నా, నేను పాలకుడిని కాదు సేవకుడినని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడే చెప్పినవు. చెప్పిన దానికన్నా గొప్పగా చేస్తున్నావు. నీ రాజీ లేని పోరాటం ఆరాటం రాజకీయాలు చేసేటోళ్లకు అర్థం కాదేమో. మాలో నుండి మా కోసం ఎదిగి ఆడ నిలబడ్డావు. మాకర్థమైంది నీకోసం నీ వాళ్ళ కోసం నువ్వు కొట్లాడింది ఎన్నడు. ఎప్పుడు ఈ నేల కోసమే మా కోసమే కదా. అయ్యాల అధికార మతంతో ఆఖరికి నీ బిడ్డ పెళ్లికి రానివ్వకుండా నిన్ను నిర్బంధించినా నువ్వు ఆగిపోలే. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసమే తెగించి కొట్లాడినవు. అద్దమ్మ రాతిని గద్దలోని తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసిన నీ యుద్ధాన్ని ఆపక మా కోసమే అన్నిటికీ సిద్ధమై కొట్లాడినవన్నా. ఆ రోజు తెలంగాణ ఎమోషన్ ను వాడుకొని అభం శుభం తెలియని విద్యార్థులను, కల్మషం లేని కళాకారులను వాడుకున్నారు ఉద్యమానికి. అందరి పోరాటాలతో త్యాగాలతో మన తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం నేలను మన సంపదను తన కుటుంబానికే కట్టబెట్టి ఖజానా కొల్లగొట్టాడు. ఇప్పుడు ఒక్కడిగా నిలబడి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు తట్టుకొని వేధింపులు సాధింపులు దాటుకొని ఇవాళ తొడగొట్టి పడగొట్టినవు కదా. అందుకే ఇప్పుడు జంతువులు పక్షులు ప్రకృతిని కూడా వాడుకొని నిన్ను ముందుకు పోనీయకుండా కాళ్ళకు అడ్డం పడుతున్నారు. నువ్వు మా కోసం మేలు చేస్తే వాళ్ళ పార్టీ ఆఫీసు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం వాళ్ళది. నువ్వేం రందివడకు రేవంతన్నా. నీ తండ్లాట 10 ఏళ్లుగా కండ్ల చూసినోళ్ళం. ఒక దుర్మార్గ పాలనను నీ నాయకత్వంతో తరిమికొట్టి ఇప్పుడిప్పుడే స్వతంత్ర పాలన అంటే ఏందో నీ ప్రజా పాలనలో చూస్తున్నాం. గద్దల్లాగా మన సంపద అనే కోడి పిల్లను తన్నుకుపోయిన వాళ్లను పోస్టు మార్టం చేసి మూలకు కూర్చోబెట్టి ఇంటికి పెద్దన్నలాగా నువ్వు మా కోసం పడుతున్న గోస మాకు తెలిసి రేవంతన్నా. అందుకే అంటున్నాం, జై రేవంతన్నా.